ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి దళితులు అందరూ కలిసి ఈ భారత్ బంద్ ఆగస్టు 21వ తారీఖు నాడు ఇచ్చిన సమావేశంలో ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో బస్టాండ్ దగ్గర ధర్నా చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ అన్నదమ్ములాగా కలిసి ఉన్నటువంటి మాలలు కానీ మాదిగలు కానీ దళిత కుటుంబాలను ఒక తాటి పైన ఉంటే మన రాజ్యాంగాన్ని పప్పులు ఉడకవన్న ఒక ఉద్దేశంతో మనువాదులు అందరూ కలిసి కుట్ర చేసి ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి కులాలందరూ ఐక్యత ఉండకూడదు, విడగొట్టి పాలించు అనే ఒక సిద్ధాంతం ప్రకారం మాత్రమే ఈ యొక్క మనువాద పార్టీలు కలిసి ఇక్కడ ఉన్నటువంటి దళితులను ఏకతాటి మీద రాకుండా కులాలను ఒక వర్గీకరణ రూపకంగా ఒకటి చిన్నగా స్టార్ట్ చేసి విద్యార్థులలో కానీ ఉద్యోగులలో మాత్రమే చెబుతున్నారు. కానీ రేపు క్రిమినల్ చేసిన తర్వాత ఒక్కొక్కటి ఈ రిజర్వేషన్ అనేది మొత్తాన్ని కూలగొల్చడానికి ప్రయత్నిస్తున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాత్రమే ఈ రోజు భారత్ బంద్ భారతదేశంలో ఉన్నటువంటి దళితులందరూ కలిసి భారత్ బంద్ చెల్లున్నది. ఆ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి మాల సంఘాలు అందరూ కలిసి ఐక్యతగా ఒక తాటిపైకి వచ్చి బీఎస్పీ కానీ మాలలు కానీ ఆల్ పార్టీస్ ఈ రోజు బంద్కు మద్దతుగా పలుకుతున్నాయి. ఈ అన్నదమ్ములాగా విడగొట్టి ఉన్నటువంటి వాళ్ళను విడగొట్టి మీరు సాధించేది ఏముండదు. ఎన్నడున్నా కానీ మాలలు మాదిగలు అందరూ ఒక తాటిపైకి వస్తారు. ఆ రోజు తారదీయడానికి సిద్ధంగా ఉంటారు. మీరు అంత సిద్ధంగా ఉండండి. ఆ రోజు 1997 నాడు చంద్రబాబు నాయుడు నాడు ఏ రాజా పంపించినాం ఇంటికి అదే రీతిగా మిమ్మల్ని పంపించడానికి మేమందరము ఐక్యత కావడానికి సిద్ధంగా ఉంటాము. కాకపోతే మా మధ్యలో తారతమ్యాలు సృష్టించి మమ్మల్ని ఇబ్బంది పెట్టిస్తున్నారు. కానీ దీనికి ప్రతిఫలంగా మూల్యం చెల్లించుకుంటారు. ఖబర్దార్ మనువాద పార్టీలారా. ఈరోజు వరంగల్ కేంద్రంగా భారత్ బంద్ను సక్సెస్ఫుల్ గా బహుజన్ సమాజ్ పార్టీ అలాగే దళిత సంఘాలు మాలా కోసంగి అన్ని షెడ్యూల్డ్ క్యాస్ట్ లో ఉన్నటువంటి కుల సంఘాలన్నీ కలుపుకొని ఈరోజు భారత్ బంద్ను ఇక్కడ విజయవంతం చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఆగస్టు 1వ తారీఖున ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిందో అది దానికి పూర్తి వ్యతిరేకంగా ఈరోజు భారత్ బంద్ను దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు ఏబిసిడి వర్గీకరణ ద్వారా ఎస్సీ కులాలలో ఉన్నటువంటి కులాల ఐక్యతను దెబ్బతీస్తూ ఈ కులాల రాజ్యాధికారానికి దూరంగా ఉంచడం కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తూ ఉన్నది. కాబట్టి ఏబిసిడి వర్గీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈరోజు దాన్ని పునఃపరిశీలించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని రాష్ట్రపతి జోక్యంతో జరగాల్సినటువంటి ఏబిసిడి వర్గీకరణ కావచ్చు, ఈ యొక్క ఎస్సీల యొక్క అభివృద్ధి కావచ్చు, రాష్ట్రపతి జోక్యం తీసుకోవాల్సింది ఈరోజు ఏది సుప్రీంకోర్టు ద్వారా తీర్పునిచ్చి దీన్ని పూర్తిగా ఎస్సీ కులాలను నిర్వీర్యం చేయడం కోసం ఈ కుట్ర జరుగుతూ ఉన్నది. కాబట్టి ఏబిసిడి వర్గీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కాకపోతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలలో అన్ని కులాలను బేసికల్ గా తీసుకొని జనాభా దామాషా ప్రకారం వాటాలు పంచాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇక్కడ ఆర్థిక వెనుకబాటుతనాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ రిజర్వేషన్లు రాలేదని గుర్తు చేసుకోవాలి. ఇక్కడ కుల వివక్షతను అణచివేతను ఆధారంగా చేసుకొని ఈరోజు రిజర్వేషన్లు వచ్చినాయి. మా అణచివేత పోలేదు, కుల వివక్షత పోలేదు. కాబట్టి మాకు ఏబిసిడి వర్గీకరణ కాదు, మా యొక్క అభివృద్ధి కావాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ మా కులాల యొక్క ఐక్యతను దెబ్బతీసి రాజ్యాధికారానికి దూరంగా చేయడం కోసం కుట్ర చేస్తూ ఉన్నది. కాబట్టి దీన్ని పునఃపరిశీలించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. బాబురావు, నేను మాలమానాడు జాతీయ ఉపాధ్యక్షుని. ఈ సందర్భంగా ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అది కేవలం సుప్రీంకోర్టు తీర్పు కాదు, అది మోడీ మనువాద తీర్పుగా అభివర్ణిస్తూ ఈరోజు భారత్ బంద్లో పిలుపులో భాగంగా బీఎస్పీతో పాటు వివిధ కుల సంఘాలను కలుపుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయే భాగంగానే ఈరోజు భారత్ బంద్లో పాల్గొనడం జరిగింది. అయ్యా మోడీ గారు, నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, నిజంగా శివునెత్తులుంటే నీకు ఒక క్వశ్చన్ ఎత్తా ఉన్నాం. మీరు 341 ఆర్టికల్ సవరించిన తర్వాత ఈ యొక్క కులాలకు వర్గీకరణ చేయాలనే సంగతి నీకు ఆ మాత్రం తెలియదా? ఇంకో విషయం చెప్తాను, మందకృష్ణ మాదిగ గారు, మీరు ప్రతి విషయానికి అంబేద్కర్ వాదాన్ని నాశనం చేయడానికి మాత్రమే కంకణబద్దులైన తప్ప దళిత అభివృద్ధికి కాదు అని నేను ఛాలెంజ్ గా చెప్పదలుచుకున్నాం. నీకు నిజంగా చేయాలనుకుంటే క్రిమినల్ పద్ధతి అవలంబిస్తే ఏం జరుగుతుందో మందకృష్ణ గారు మీరు వివరించాలి. మామూలు జనాలకు క్రిమినల్ పద్ధతి జరిగితే ఒక మాలలకే కాదు 59 కులాలలో షెడ్యూల్డ్ క్యాస్ట్ లో ఉన్న 59 కులాలకు అన్యాయం జరుగుతుంది. ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకోరికి ఉద్యోగం రాకుండా, ఒకసారి రాజకీయ నాయకుడు అయిన తర్వాత ఇంకోసారి రాజకీయ నాయకుడు కాకుండా
క్రిమిలేయర్ పద్ధతి వర్తిస్తుంది. అది మన మీద తేనె పూసిన కత్తిలాగా మాదిగలకు మాలలకు 59 షెడ్యూల్ కులాలకు సబ్బండ జాతికి మా బీజేపీ పార్టీ తేనె పూసిన కత్తిలాగా ఈ యొక్క సుప్రీంకోర్టు ద్వారా తీర్పునిప్పించింది. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నేను మందాకృష్ణ మాదిగని అడుగుతా ఉన్నా. మాదిగలు మాలలు ఒక గ్రూప్ లో ఉందాం, మిగతా 57 కులాలను ఒక గ్రూప్ లో పెడదాం. నీకు దమ్మునగా అని అడుగుతా ఉన్నా. నీకు నిజంగా వర్గీకరణ కావాలనుకుంటే మాలల మాదిగలు ఒక దగ్గరికి రమ్మను, మిగతా వాళ్ళు ఒక దగ్గరికి రాను. కానీ ఇట్లాంటి అమాయకమైన జనాలను మభ్య పెట్టి రెచ్చగొట్టి వర్గీకరణ అనేది నిజంగా చెప్తా ఉన్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు 11/25కు 1వ తారీఖు నాడు 11/25కు సుప్రీంకోర్టులో తీర్పు వస్తే ఏం కాపీ చదివిళ్ళు, ఏ సుప్రీంకోర్టు తీర్పును ఏం చదివిళ్ళని నేను అమెండ్మెంట్ చేస్తాను. 11:40కి నువ్వు ఎట్లా అసెంబ్లీలో నువ్వు ప్రకటన చేస్తావు? తీర్పు చదవక ముందుకే మీరు ఇట్లా చేసిల్లా అంటే ఇది ఎస్సీ ఎస్టీలను వేయడానికి, ఎస్సీలను విడదీయడానికి ఇంత కంకణ కట్టు ఇంత తొందర పడతా ఉన్నారు. ఇది మీకు సబబా అని చెప్తా ఉన్నాం. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారి కానీ, ఖర్గే గారికి కానీ, సోనియా గాంధీ గారి కానీ, రాహుల్ గాంధీ గారు కానీ మేము ఒక సమాధానం ఒక ప్రశ్న వేదలుచుకున్నాం. ఈ మొన్న జరిగిన ఎలక్షన్లలో కానీ అంతకుముందు ఎలక్షన్లలో కానీ బాజాబ్తా మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి బీజేపీకి సపోర్ట్ చేస్తే మీరు ఆయన అడుగులకు మడుగులు ఎందుకు వచ్చుతా ఉన్నారు? మాలమానాడు కానీ, బీఎస్పీ కానీ బీజేపీ పార్టీకి వ్యతిరేకించి రాజ్యాంగాన్ని మారుస్తానికి వ్యతిరేకించి రాజ్యాంగ మనవాదులకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీలు బీఎస్పీ పార్టీ ఉన్నది, మాలమానాడు ఉన్నది. మమ్మల్ని విస్మరించి ఎందుకు అంతగానో భయపడతా ఉన్నారో మీకు తెలుసుకోవాలని చెప్తా ఉన్నాం. అంతేకాకుండా ఖచ్చితంగా పునర్పరిశీలించే వరకు, ఎస్సీ వర్గీకరణ పునర్పరిశీలించే వరకు ఈ ఉద్యమం ఆగదని తెలియజేస్తూ నా పేరు మన్నెబాబురావు, నేను జాతీయ మాలమానాడు ఉపాధ్యక్షుని.